యాక్షన్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో మలయాళంలోనే ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. సో, రీసెంట్‌గా వచ్చిన 'మురా' ఈ ఈ 'మురా' మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉందో ఈరోజు వీడియోలో రివ్యూ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆనంద్ డిగ్రీ మధ్యలోనే ఆపేస్తాడు. తన స్నేహితులు మను, షాజీ, మునఫ్‌లతో కలిసి ఓ రౌడీ గ్యాంగ్‌లో అయితే చేరతారీళ్ళు. తమ ధైర్య సాహసాలు, తెగువతో లోకల్ గ్యాంగ్స్టర్ దృష్టిలో అయితే పడతారు. 2 అటాక్స్ నుంచి ప్రాణాలకు తెగించి అనిని కాపాడతారు. ఓ పాతపడిన స్టీల్ ఫ్యాక్టరీలో భారీగా బ్లాక్ మనీ ఉందనే ఇన్ఫర్మేషన్ అనీకైతే అందుతుంది. ఆ బ్లాక్ మనీని దొంగతనం చేసే డీల్ ఆనంద్తో పాటు అతడి స్నేహితులకి అయితే ఇస్తాడు అని. ఆ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఆనంద్, అతడి ఫ్రెండ్స్. ఈ డీల్ పూర్తి చేస్తే వచ్చే కమిషన్ డబ్బుతో ఏదైనా బిజినెస్ పెట్టుకొని రౌడీ జీవితానికి దూరంగా ఉండాలని కళ్ళకంటారు. కానీ కమిషన్ విషయంలో అని అక్కయ్య రమాదేవి ఆనంద్, అతడి స్నేహితులను మోసం చేస్తుంది. డబ్బు అడిగినందుకు ఆనంద్, షాజీ, మునాఫ్, మనులను రమాదేవి కొడుకు దారుణంగా అయితే కొడతాడు. రమాదేవితో పాటు ఆమె కొడుకుపై రివెంజ్ తీర్చుకోవాలని భావించిన నలుగురు స్నేహితులు ఏం చేశారు? ఈ పోరాటంలో మను, షాజీ, మునాఫ్ ఎలా ప్రాణాలు కోల్పోయారు? స్నేహితులను మరణానికి కారణమైన అని, రమాదేవులను ఆనంద్ ఏం చేశాడు అన్నదే ఈ 'మురా' మూవీ స్టోరీ. సో, అప్పుడప్పుడు టీనేజ్ దాటిన నలుగురు కుర్రోళ్ళు రౌడీయిజం గొడవల్లోకి అట్రాక్ట్ అవుతే తప్పుడు దారిలో ప్రయాణిస్తే వాళ్ళ లైఫ్ ఎలా ముగిస్తాయి అన్నదే ఈ 'మురా' మూవీ స్టోరీ. ఈ పాయింట్ కొత్తదేమీ కాదు. చాలామంది డైరెక్టర్స్కి పాయింట్ డిఫరెంట్ యాంగిల్స్లో స్క్రీన్పై ఇదివరకే చూపించేశారు. తెలుగులో వచ్చిన 'జగడం' ఇంచుమించు సేమ్ అలా ఉంటుంది. సో, ఇటీవల రిలీజ్ అయిన 'ఫైద్ ఫాజిల్' ఆవేశం లాంటి పాయింట్తోనూ వచ్చిన 100 కోట్లు కొల్లగొట్టింది ఆ మూవీ కూడా. సో, ఈ రొటీన్ పాయింట్తో మహమ్మద్ ముస్తఫా మాత్రం 'మురా' మూవీ కథనైతే రాసుకున్నాడు. ఫస్ట్ ఫేజ్ యాక్షన్ సీక్వెన్స్, చేజింగ్స్, రేసీ స్క్రీన్ ప్లేతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అలాగని మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీల్ అవ్వదు. సినిమాకు ఏవైతే కావాలో మెయిన్ కీలకమైన పాయింట్ ఏంటంటే బ్లాక్ మనీ. ఇంకాస్త బెటర్గా రాసుకుంటే రిజల్ట్స్ మరో లెవెల్లో ఉండేది. సూరజ్ వెంజర్మూడ్ నేషనల్ అవార్డు విన్నర్. అయితే అతని కెరీర్లో ఎక్కువగా కామెడీ క్యారెక్టర్స్లో ఎక్కువ కనిపించాడు. గ్యాంగ్స్టర్ క్యారెక్టర్గా అతడు రాంగ్ చాయిస్ అనిపిస్తుంది. సిటీనే గడగడలాడించే గ్యాంగ్స్టర్గా అతడి క్యారెక్టర్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత కంప్లీట్గా క్యారెక్టర్ గ్రాఫ్ డౌన్ అవుతూనే వచ్చింది. మిడిల్లో అతన్ని పూర్తి సైడ్ చేశారనే చెప్పొచ్చు. ఇక లేడీకి అయితే విలన్ రోల్ ఇచ్చారు. లేడీ విలన్ ఐడియా బాగుంది. తమ మైండ్ గేమ్తో నలుగురు ఫ్రెండ్స్ని లేడీ విలన్ దెబ్బతీసే సీన్స్ గ్రిప్పింగ్గా రాసుకున్నాడు డైరెక్టర్. కమర్షియల్ ఫార్మేట్కి భిన్నంగా సినిమాని ఎండ్ చేయడం బాగుంది. ఓపెనింగ్, ఎండింగ్, క్లైమాక్స్ అయితే ఆకట్టుకుందనే చెప్పొచ్చు. మధ్యలో కొన్ని లవ్ సీన్స్ ఉన్నవన్నీ సినిమా లెంగ్త్ని పెంచడానికే పెట్టినట్లు అనిపిస్తాయి. ఇక రివెంజ్ డ్రామాతో అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అని గ్యాంగ్లో నలుగురు స్నేహితులు ఎలా చేరారు అని కోసం వారు చేసే ఫైట్ సాగుతుంది. బ్లాక్ మనీ కొట్టేసే డీల్ ఒప్పుకోవడంతో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. దొంగతనం ఎలా చేశారు, రమాదేవి వారిని ఎలా మోసం, ఇక రమాదేవి గ్యాంగ్కు నలుగురు స్నేహితుల మధ్య రివెంజ్, ఈ డ్రామాతో సెకండ్ హాఫ్ సాగుతుంది. ఇక హీరోలు ఎవ్వరు ఉండరు. ఈ సినిమా ప్రత్యేకత అదే. హీరోలు అంటూ ఎవరు ఉండరు, నలుగురు ఫ్రెండ్స్. ఇద్దరు హారని ఎక్కువ హైలైట్ అయ్యాడనే చెప్పొచ్చు. ఆనంద్ పాత్రలో ఇంటెన్స్ యాక్టింగ్ అయితే చేశాడు. ఇక జోబిన్ దాస్, యదుకృష్ణ, ఇంకా అనుజిత్లో అయితే యాక్టింగ్ బాగుంది. సో, డైరెక్టర్ అయితే మంచిగానే రాశాడు. రొటీన్ స్టోరీయే కానీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇరగదీసేద్ది. సో, తెలుగు డబ్బింగ్లో కూడా చాలా బాగుంది. చూడొచ్చు ఒకసారి. సో, ట్రై చేయండి ఖాళీ ఉన్నప్పుడు ఈ 'మురా' సిరీస్ని. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.